వెల్కమ్ టు ఏకేఎన్ న్యూస్. పి గన్నవరంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. రాత్రి పగలు తేడా లేకుండా ప్రతిరోజు వందలాది లారీలతో ఇసుక బొండు మట్టి అక్రమంగా దోచేస్తున్నప్పటికీ అధికారులు చూసి చూడనట్లు ఉన్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక మాఫియా ఆగడాలు వైసీపీ ప్రభుత్వానికి మాయన మచ్చగా మిగిలిపోయింది. కందాలపాలెం ఇసుక ర్యాంప్లో శుక్రవారం లారీలను స్థానికులు అడ్డుకోవడంతో రెవెన్యూ అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు చేసి ఇసుకను దింపడం జరిగింది. ఇసుక మాఫియాపై మాత్రం ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడం విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. శనివారం రాత్రి కూడా ఇష్టారాజ్యంగా మట్టి ఇసుక తరలిస్తున్న సంగతి అధికారులకు తెలిసినప్పటికీ మాఫియాపై కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. పోతవరం ప్రధాన రహదారి పక్కనే ఉన్న లేఅవుట్ లో శనివారం రాత్రి భారీగా ఇసుక మట్టి గుట్టలు గుట్టలుగా నింపడం చూస్తేనే దోపిడీ ఏ స్థాయిలో జరుగుతుందో అర్థమవుతోంది. ఎప్పటి నుంచి అండి ఇసుక తవ్వడం? అది ఎలా చూసామండి మేము ప్రైవేట్ బళ్ళు కూడా ఉన్నాయని చెప్పు. ఎన్ని లారీలు ఉంటాయి ఇప్పటికి ఇసుక లారీలు? చాలా వెళ్ళాయండి. రోజు తోలుతున్నారు. నెల నుంచి తోలుతున్నారండి. తువ్వా ఇసుక తువ్వా మట్టి ఇసుక కూడా తోలేస్తున్నారు. మాకు తెలియదండి. ఇప్పుడు చూసాం కాబట్టి ఆపామండి. ఎన్ని లారీలు ఉంటాయి? ఉంటాను రోజు 100 లారీలు తిరుగుతున్నాయండి బాబు. చాలా లారీలు. ఇది హైవే వాళ్ళు తీస్తున్నారండి ఇసుక కూడా. మరి ఎవరు ప్రైవేట్ బళ్ళు వచ్చాయండి? ప్రైవేట్ బళ్ళు అయ్యండి. ప్రైవేట్ బళ్ళు అయ్యండి. అవి కూడా ఇందులో నుంచి తీసుకెళ్తున్నారా? తెలియదండి మాకు ఏమని. అయితే మేము ఆపుతాం వల్ల ఈ ప్రైవేట్ బళ్ళు ఈ హైవే బళ్ళు అని తెలిసినాయండి అంతే. మేము ఆపామండి. ఎవరైనా వస్తారని ఆపాము. వాళ్ళు వచ్చేదాకా చూస్తామండి. అది రాకపోతే రాకపోతే అలాగే ఆగుతాయండి. కంప్లైంట్ ఇస్తారా? కంప్లైంట్ ఇవ్వమంటే ఇస్తామండి అంతే. నా పేరు ఎల్మెల్ ధర్మారావు, ముండు ప్లాంక్ సిద్ధార్థ వైస్ ప్రెసిడెంట్ ఉంది. ఇక్కడ మేము తువ్వ మట్టి తూలుకుంటాకి ఇచ్చామండి అవేకి. దానివల్ల తువ్వ మట్టి తూలుకుంటాం వల్ల ఇచ్చాం. డబ్బులు కూడా ఇవ్వలేదు కొంత. ఇప్పుడు మాయన్ని ప్రైవేట్ బళ్ళు వచ్చి ఇసుక అవి తూలుకెళ్ళిపోతున్నారండి. మాకు దానికి న్యాయం చేయండి.